భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 2వ శ్లోకం వచ్చేసి యం సన్యాస్ సమితి ప్రాహు యోగం తం విద్ది పాండవ నహ్యాసన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తుందంటే, ప్రజలు సన్యాసం అని పిలిచేది నిజానికి యోగమే. అంటే సన్యాసం మరియు యోగం రెండు వేరువేరు కాదు, ఒక్కటే. అంటే మనసులో ఉన్న ఆశలు, కోరికలు, సంకల్పాలు వదిలేసిన వ్యక్తి మాత్రమే నిజమైన యోగి అవుతాడు. కానీ మనిషి బయటకు ఎంత ధ్యానం చేసినా, యోగాసనాలు వేసినా అతని మనస్సులో ఇంకా స్వార్థం, ఆశ, కోరికలు ఉంటే అతను నిజమైన యోగి కాలేడు. అందుకే శ్రీకృష్ణుడు ఏమంటుండంటే, మనసులోని ఆశలు తగ్గించుకోవడం యోగానికి వేసే మొదటి అడుగు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక విద్యార్థి చదువుకుంటున్నాడని ఊహించండి. అతను చదువుకుంటూ ఉంటే, నేను తప్పకుండా అందరికంటే గొప్పవాణ్ణి కావాలి, నన్నే అందరూ పొగడాలి, నేనే నంబర్ 1 కావాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే అతని మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదు. కానీ ఇంకో విద్యార్థి నా పని మట్టుకు చదవడం, నేర్చుకోవడం అని భావించి ప్రశాంతంగా చదువుకుంటే అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. అంటే కోరికలు తగ్గితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇదే నిజమైన యోగానికి మార్గం అని శ్లోకం చెప్తుంది. అయితే బయట సన్యాసి వేషం వేసుకోవడం కాదు, మనసులో ఉన్న ఆశలు, కోరికలు వదిలేయడమే నిజమైన యోగం అని అర్జునుడితో ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పలుకుతున్నాడు.